ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను అందజేస్తామని వెల్లడించారు. దీంతో అధికారులు ఇళ్లకు సంబంధించి డిజైన్పై కసరత్తు స్పీడప్ చేశారు. వరుస సమావేశాలు నిర్వహించి ఇప్పటికే 4-5 రకాల డిజైన్లు రెడీ చేసినట్టు తెలిసింది. సదరు డిజైన్లపై హౌసింగ్ శాఖ మంత్రి సమీక్షించి ముఖ్యమంత్రికి నివేదించి అప్రూవల్ పొందిన తర్వాతే ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల పాత డిజైన్లకు సమీపంలోనే కొత్త డిజైన్ ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి నిర్మాణంలో కాంగ్రెస్ రికగ్నైజేషన్ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. డిజైన్ రూపొందించే ముందు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. అయితే పాత డిజైన్ నుంచి లోగో, కలర్లను స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోపై ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను అందజేస్తామని వెల్లడించారు. దీంతో అధికారులు ఇండ్లకు సంబంధించి డిజైన్పై కసరత్తు స్పీడప్ చేశారు. వరుస సమావేశాలు నిర్వహించి ఇప్పటికే 4-5 రకాల డిజైన్లు రెడీ చేసినట్టు తెలిసింది. సదరు డిజైనర్లపై హౌసింగ్ శాఖ మంత్రి సమీక్షించి ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తారు. ఇక అప్రూవల్ పొందిన తర్వాత ఫైనల్ చేయనున్నట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల పాత డిజైన్లకు సమీపంలోనే కొత్త డిజైన్ ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి నిర్మాణంలో కాంగ్రెస్ రికగ్నైజేషన్ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. డిజైన్ను రూపొందించే ముందు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. అయితే పాత డిజైన్ నుంచి లోగో, కలర్లను స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈ నెలాఖరులోనే ఇందిరమ్మ ఇళ్లను స్కీమ్ ను ప్రారంభిస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఇళ్లను అందజేస్తామని కూడా వెల్లడించారు. దీంతో అధికారులు కూడా ఇళ్లకు సంబంధించి డిజైన్ పైన కూడా కసరత్తు పైన స్పీడప్ చేశారు. వరుస సమావేశాలు నిర్వహించి ఇప్పటికే 4-5 సదరు డిజైన్లపై కూడా హౌసింగ్ శాఖ మంత్రి సమీక్షించి ముఖ్యమంత్రికి కూడా అందించారు. ఫైనల్ గా ముఖ్యమంత్రితోని ఆమోదం పొందిన తర్వాతనే కూడా ఒక డిజైన్ ని కూడా ఫైనల్ చేయనున్నట్లు కూడా కన్సర్న్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా తెలిపింది. అయితే ఈ అంశం పైన త్వరలోనే హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమీక్షించనున్నారు. ఇతర రాష్ట్రాల స్కీమ్స్ పైన కూడా స్టడీ చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల పైన కూడా అధికారులు స్టడీ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. అక్కడికి నేరుగా వెళ్లకుండా ప్రామాణికంగా ఇక్కడి నుండి అధ్యయనం చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారము. ఇటీవల కూడా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కూడా ఈ విషయమై అధికారులకు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం కూడా చేశారు. రాష్ట్రాల ఎక్స్పీరియన్స్ అంటే అదర్ స్టేట్స్ ఏదైతే వాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ ని వాళ్ళ మోడల్స్ ఏంటి, దాని కాస్ట్ ఆఫ్ అంటే వీటన్నిటిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కావాలని కూడా అధికారులను శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సవాల్ ఏంటంటే బేసిక్ గా ఆయా రాష్ట్రాల అనుభవాలు పరిగణలో తీసుకోవడం ద్వారా తెలంగాణలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో అధికారులు ఎప్పుడు పర్యటిస్తారనే దానిపైన కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సవాల్ ఏంటంటే ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద ఒక్కో ఇంటికి దశల వారీగా 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కూడా ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో 80 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినట్లు కూడా ఒక రిపోర్ట్ అయితే ఉంది. అందులో అనర్హులను తొలగించి అర్హులతో జాబితాను తయారు చేసిన తర్వాతే ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అందుకు కావాల్సిన నిధుల సమీకరణ కూడా ప్రభుత్వానికి ఒక సవాలే కానుంది. మరోవైపు 4,50,000 మందికి 5 లక్షల చొప్పున మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి 22,500 కోట్ల అవసరం కానున్నాయి. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 7,740 కోట్లు మాత్రమే కేటాయించారు. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ లో పెంచుతారా లేదా అన్న దానిపైన కూడా సంసిగ్ధత నెలకొని ఉంది. ఇక హౌసింగ్ శాఖ నుంచి హడ్కో నుంచి మరో 3,000 కోట్లు సహకరించాలని కూడా
ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి 1,50,000 చొప్పున నిధులు అందే అవకాశం ఉంది. అయినప్పటికీ మరో 5,000 కోట్ల లోటు కూడా ఏర్పడనుంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పాత డిజైన్లను సమీపంలోనే కొత్త డిజైన్ ఉంటుందని కూడా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి నిర్మాణంలో కాంగ్రెస్ అయితే శ్రీచరణ్ డిజైన్ విషయం చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల మీద కొన్ని కామెంట్స్ అయితే గతం నుంచి కూడా ఉన్నాయి కదా, చాలా చిన్నగా ఉంటాయి నిర్మాణాలు, ఎక్కడ సరిపోతాయి. గతంలో కేసీఆర్ కూడా ఈ కాన్సెప్ట్ ని తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తెర మీదకు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం. మళ్ళీ అదే డిజైన్ లో అదే పరిణామంలో కనుక ఇస్తే ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుందా? అయితే డెఫినెట్ గా ఇక్కడ డిజైన్స్ కూడా శివ ఇందిరమ్మ ఇండ్లో పాత డిజైన్లను అంటే సిమిలర్ గా పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అదే డిజైన్ ని కూడా ఒక మోడిఫికేషన్ చేసి ఆ ఇంటి నిర్మాణంలో ఖచ్చితంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఏవైతే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని స్కీమ్ ని మార్చిన విషయం నేపథ్యంలో కాంగ్రెస్ రికగ్నిషన్ కనిపించేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. డిజైన్లు రూపొందించే ముందు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు కూడా సమాచారం. అయితే పాత డిజైన్ నుంచి లోగో కలర్లని స్వీకరిస్తున్నామని కూడా అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం సహకారంతో ఇండ్లు నిర్మిస్తే తాము రూపొందిన లోగోను ఇండ్లపై తప్పనిసరిగా ఉండాలని కేంద్రం షరతు విధించింది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం ప్రభుత్వం లోగోను తయారు చేయిస్తున్నది అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోగోలు ముద్రించాలా అన్న దానిపైన కూడా అధికారులు చర్చిస్తున్నారు. అంటే ఇప్పుడు బేసిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అటు కేంద్ర ప్రభుత్వం ముద్రతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేయడం అనేది ఖచ్చితంగా ఉండాలి. రీసెంట్ గా కొద్ది రోజుల కిందట కూడా కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కేబినెట్ సమావేశంలో కూడా డెసిషన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి కూడా ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కూడా ఇళ్లు కట్టించాలని కూడా కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిస్ లో భాగంగా వాళ్ళు కూడా ఇప్పుడు అదే ఇక్కడ ప్రభుత్వం కూడా ఉంది. కాకపోతే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటే ఇద్దరి అంటే 2 చిహ్నాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ చిహ్నాలు పెడతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే శ్రీచరణ్, లబ్ధిదారుల ఎంపిక లేదంటే లబ్ధిదారులకు ఇల్లు అందించడంలో కూడా కొంత రాజకీయ రంగు పులుముకుంటూ ఉంటుంది కదా. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అర్హులకు ఇవ్వలేదు, చాలా మంది పొందిన వారే పొందారనేటటువంటి విమర్శలు పబ్లిక్ నుంచి ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అర్హులుగా ఎవరిని గుర్తిస్తున్నారు, ఏ రకంగా ఇటువంటి ఇష్యూస్ రాకుండా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్లబోతుంది? అది న్యాచురల్ శివ, ఎందుకంటే పార్టీని నమ్ముకొని కార్యకర్తలు చాలా మట్టుకి కూడా గ్రామాల్లోతో పాటు అటు రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ లో కూడా పార్టీని నమ్ముకొని నాయకుల వెంట కూడా 10-15 సంవత్సరాలు ఆ నాయకుల జర్నీలో వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా వదిలేసి నాయకులు వెంటనే ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ బీజేపీ, ఏ రాజకీయ పార్టీ అయినా తమని నమ్ముకొని ఉన్న క్యాడర్ కి మొదటగా కూడా ప్రయారిటీ ఇస్తారు. వాస్తవికంగా కూడా చూసుకుంటే ఒక 10-15 సంవత్సరాల నుండి కూడా జాబ్లెస్ గా ఉండే ఒక కార్యకర్తగా ఆ సదరు నాయకుడితోనే అసోసియేట్ అయి ఉన్నప్పుడు డెఫినెట్ గా కూడా ఏ ప్రభుత్వం అయినా మొదటగా కూడా కార్యకర్తలకే ప్రయారిటీ ఇస్తుంది. ఆ తర్వాత కూడా రియల్ గా కూడా తమ ఓటు బ్యాంక్ పబ్లిక్ ఎవరైతే వేస్తుంటారో వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం కంప్లీట్ గా ప్రతి స్కీమ్ కి కూడా ఫుల్ ఫెడ్ గా కూడా స్క్రూటినీ చేసి అర్హులైన వారికి అయితే ప్రస్తుతం అయితే అన్ని స్కీమ్లు వర్తించేలా అయితే చేస్తుంది శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.